ఆరోగ్యశ్రీ పేదవాడికి ఓ భరోసా. ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ ప్రమాదంలో పడింది. ఫలితంగా పేదోడి ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో సేవలు బంద్ చేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టడంతో సేవలు కొనసాగించడం తలకు మించిన భారంగా మారిందని నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు తేల్చి చెప్పారు. 1వ తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు కొనసాగించబోమని అల్టిమేటం ఇచ్చారు. 2024లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులు పలు దఫాలుగా సమ్మెలోకి వెళ్లాయి. గత ఏడాదైతే ఎప్పుడూ లేని విధంగా ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. అప్పుడు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. ఆ తర్వాత వన్ టైం సెటిల్మెంట్ అమలు కాలేదని యజమానులు ఆరోపించారు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి బకాయిలు తీర్చుతామని చెప్పి కాలయాపన చేసినట్లు విమర్శించారు. ఇంకోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని బలహీనపరుస్తూ బీమా విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. దీంతో బకాయిల చెల్లింపు, ప్రొసీజర్ రేట్ల పెంపుపై హైకోర్టును కూడా ఆశ్రయించారు యజమానులు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వంపై యజమానులు బకాయిలు చెల్లించాలని కోర్టును ఆశ్రయించడం ఇదే తొలిసారి. కోర్టు ఆదేశాలతో చర్చలు జరిగినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు వెళ్తున్నట్లు ఆసుపత్రుల యజమానులు ప్రకటించారు.